ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటుంది తెలంగాణ కమల దళం. త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల మొదలు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు తగ్గేదే లేదంటున్నారు. అధికారమే లక్ష్యంగా దూసుకుపోతామని చెప్తున్న కమల దళం అందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తామని చెప్తోంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది బీజేపీ. తెలంగాణలోని అన్ని మండలాల్లో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు బూత్ స్థాయి వరకు పార్టీ విస్తరణపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించింది జాతీయ నాయకత్వం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన తెలంగాణ బీజేపీ కోర్ టీమ్ సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలం, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇకపై ప్రతి 3 నెలలకు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరపాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమాలను ఉధృతం చేయాలని నిర్ణయించింది బీజేపీ. ఫీజు రియంబర్స్మెంట్, పాలనలో అవినీతి, కేంద్ర పథకాల అమలు, 6 గ్యారంటీల అమలులో వైఫల్యం వంటి అంశాలపై ప్రజల్లో బలంగా వెళ్లాలని కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక నేతలతో కలిసి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయనుంది. ఎన్నికల సన్నాహకలపైన సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తు ఉండదని, అవసరమైతే జాతీయ స్థాయిలో మాత్రమే నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ కానీ జాతీయ పార్టీ కాబట్టి, అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ 2 పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నేతలు సరైన సమయంలో ఎంట్రీ ఇస్తారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. బీజేపీలో పాత కొత్త అనే భేదం లేదని, పార్టీలో చేరిన మరుసటి క్షణం నుంచే ప్రతి ఒక్కరూ కార్యకర్తగా, నాయకుడిగా పనిచేస్తారని అక్కడ స్పష్టం చేశారు. 2014 తర్వాత బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదిగి ఎలా అధికారంలోకి వచ్చామో తెలంగాణలో కూడా యాజ్ ఇట్ ఈస్ అదే సీన్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. రేపు డీలిమిటేషన్ తర్వాత పెరిగిన దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా మంచి మెజారిటీతోని మేము అక్కడ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే బెంగాల్, ఒడిశా కన్నా సంస్థాగతంగా ఈరోజు తెలంగాణ స్ట్రాంగ్ ఉన్నది. కాబట్టి మాకు ఉన్నటువంటి ఒక సంస్థాగత బలంతో తప్పకుండా రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో వస్తుంది అని పూర్తిగా నమ్ముతుంది. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తోంది బీజేపీ. ఇతర పార్టీల నుంచి నాయకులు చేరికలు పెరుగుతాయని, సంస్థాగత బలం ఆధారంగా రాష్ట్రంలో అధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోంది. పాదయాత్రలు, బస్సు యాత్రలు, ప్రజా చైతన్య కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని భావిస్తోంది. మొత్తంగా సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, ఎన్నికల వ్యూహం, ఈ 3 అంశాలనే కేంద్రంగా చేసుకుని అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కమల దళం.